హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీకళ ఛానల్. ఈరోజు మన వీడియో నేను చాలా హ్యాపీగా చేస్తున్నానండి. ఎందుకంటే నాకు 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్. ఈ సెలబ్రేషన్స్ని ఎలా చేసుకున్నానో చూద్దామా? ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక మామ కనిపించారు కదా. ఆవిడ మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడే ఉంటారు. వాళ్ళ హస్బెండ్కి హెల్త్ బాగోదు. సో మామకి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తుంటారు. ఆ మనీతో ఆవిడ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. నేను కూడా నా సెలబ్రేషన్స్ని మామతో షేర్ చేసుకున్నాను. కొంతమంది అనుకోవచ్చు, 1K సబ్స్క్రైబర్స్కే ఇంత ఇదిగా సెలబ్రేట్ చేసుకోవాలా, ఇంత సంతోషపడాలని. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మనకి తెలియని వాళ్ళు మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు చాలా సపోర్ట్గా ఉన్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఇది ఎలా ఉందంటే, మనం ఏదైనా హయ్యర్ స్టడీస్ చేసేటప్పుడు 10th క్లాస్ కంపల్సరీ ఎలా పాస్ అవ్వాలో, అలాగే మన యూట్యూబ్లోకి ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఈ 1K సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ నేను ఆ స్టెప్ దాటినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో చేయడానికి ఇంకొక రీజన్ ఉందండి. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, ఆల్రెడీ స్టార్ట్ చేసి వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అనుకునే వాళ్ళకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకుంటే డబ్బుతో కానీ, అందంతో కానీ, చదువుతో కానీ పని లేదండి. మన టాలెంట్ మనల్ని నిలబెడుతుంది. కాబట్టి మీలో టాలెంట్ ఉంటే, కంటెంట్ ఉంటే తప్పకుండా ఆ వీడియో అనేది ఈరోజు కాకపోయినా రేపైనా తప్పకుండా రీచ్ అవుతుంది, సక్సెస్ అవుతారు. సార్ డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకు చెప్తున్నానంటే, నా విషయంలోనే ఒకటి జరిగింది. అది మీతో షేర్ చేసుకుంటాను. వీడియోస్ పెట్టినప్పుడు నాకు ఫస్ట్ వీడియోకి 1K వెళ్ళిందండి. 1 డేకే వెళ్ళిపోయింది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే అన్ని వీడియోస్ కూడా అలాగే వెళ్తాయి అనుకున్నాను. కానీ తర్వాత పెట్టిన 4 వీడియోస్కి 200, 300 అలాగే వ్యూస్ వచ్చినాయి. ఇంక వెళ్ళకపోయేసరికి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంక వెళ్ళవేమో అనే టైంలో ఇప్పుడు 151K అన్నాను కదండి, ఆ వీడియో అయితే 5 మంత్స్ తర్వాత వైరల్ అయ్యిందండి. ఆ 5 మంత్స్ నాకు 200 వ్యూసే ఉన్నాయి. అంటే 200 కంటే ఇంక పెరగదు అనుకునే టైంలో 5th మంత్ నుంచి ఆ వీడియో వైరల్ అవుతూ వచ్చింది. 500 సబ్స్క్రైబర్స్ కూడా ఆ ఒక్క వీడియోకే వచ్చింది. అలాగే మీరు పెట్టే వీడియోలో ఏదో ఒక వీడియోలో ఎప్పుడోకప్పుడు వైరల్ అవుతుంది. సో డిసప్పాయింట్ అవ్వద్దు. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నాను. సో నాకు మానిటైజేషన్ అయినాక మళ్ళీ కలుద్దాము. అందరికీ థ్యాంక్స్.